తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్ బృందం. మొత్తం వ్యవహారంలో అసలు సూత్రధారి బోలేబాబా డైరీని నిర్ధారించింది. ఒకసారి వైష్ణవి డైరీ ముసుగులో, ఇప్పుడు ఏఆర్ డైరీ ముసుగులో బోలేబాబా డైరీ మోసాలకు పాల్పడినట్టు గుర్తించింది. 2022లో బోలేబాబా నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. విచారణ తర్వాత బోలేబాబా డైరీని డిస్క్వాలిఫై చేసింది. దీంతో ఏఆర్ డైరీతో బోలేబాబా డైరీ ఒప్పందం చేసుకుంది. ఏఆర్ డైరీ పేరుతో నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసినట్టు సిట్ తేల్చింది. బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీకి 70 లక్షలు బదిలీ అయిందని, టెండర్ అమౌంట్ 51 లక్షల రూపాయలు బోలేబాబా డైరీ చెల్లించిందని కూడా సిట్ తేల్చింది. టెండర్ల కోసం వైష్ణవి డైరీ ఎండీ అపూర్వ చావ్డా తప్పుడు పత్రాలు సృష్టించినట్టుగా తెలుస్తోంది. జూన్లో 3, జూలైలో 1 నెయ్యి ట్యాంకర్ను టీటీడీకి పంపింది ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ పంపిన నెయ్యికి గుజరాత్లో ఎన్డీడీబీ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి 4 ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్, యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టుగా నిర్ధారించింది. కల్తీ నెయ్యి వివాదం బయటకు రాగానే వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా చెప్తున్న విపిన్ జైన్, పుమిల్ జైన్ తప్పుకున్నారు. వాహన డ్రైవర్లను వైష్ణవి డైరీ డైరెక్టర్లుగా పెట్టినట్టుగా సిట్ గుర్తించింది.